ఏంటి నీ ప్రాబ్లం? అసలు ఎందుకు వెనకాలే వచ్చి టార్చర్ పెడుతున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? లేదు వర్షిణి, ఇది సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? నేను నీకు నచ్చలేదు, అది మాత్రం చెప్పొచ్చు కదా. నేను ఆ తర్వాత నీ వెనకాల అస్సలు రాను. ఏం వర్షిణి, చెప్తే అర్థం కావటం లేదా? కాదు, చెప్పాల్సిందే. నువ్వు నాకు నచ్చలేదు అని నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఆ తర్వాత నేను నీ వెనక రాను. పైకి మాత్రం నచ్చలేదని చెప్తున్నాను, కానీ అలా చెప్పడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. అంటే నేనంటే నీకు ఇష్టమే కదా? నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. పోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. ఇందు, అక్క, ఏంటక్క నువ్వు 2 రోజులకు ఒకసారైనా ఇలా వచ్చి వెళ్ళొచ్చు కదా. నువ్వు వచ్చి వెళ్ళి వారం అవుతోంది. ఏం చేయమంటావు? తను నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. బంగారి, అమ్మా, టీ పెట్టి తీసుకురానా? సరే అమ్మా. ఇందు బంగారం, కాలేజ్ అంతా ఎలా నడుస్తుంది? బాగా జరుగుతుందక్క. సెమిస్టర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సరే, తను బాగా చదువుకోవాలి. సరే అక్క. బంగారి, రా శక్తి. బంగారి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాన్న గురించా? అవును, ఒక మంచి న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. బాబు, మా ఆయన గురించి ఏమన్నా తెలిసిందా? ఆయన ఎక్కడున్నారు? చెప్తానమ్మా. బంగారి, ఆ రోజు మను ఒక ఇమేజ్ చూపించాడు కదా, నువ్వు నాన్నే అని కన్ఫర్మ్గా చెప్పావు కదా? అవును. నాకే అందులో డౌట్ పడింది. అసలు ఇమేజే క్లియర్గా లేదు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అది ఆయనే అని కన్ఫర్మ్ అయింది. ఆయనకేం కాలేదు, ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. ఇంకో విషయం, ఆయన ఇక్కడే వైజాగ్లోనే ఉన్నారు. నాకు తెలుసు శక్తి, నా మనసు ఎప్పుడూ చెప్తూ ఉండేదే శక్తి. నాన్న మా చుట్టూనే ఎక్కడ ఉన్నారని తెలుసు. ఎక్కడున్నారు? లొకేషన్ ఏదైనా కనిపెట్టారా? మా నాన్న ఎక్కడున్నారో తెలిస్తే మమ్మల్ని అందరినీ ఒకే ఒక్కసారి అక్కడికి తీసుకెళ్తారా సార్? మా నాన్నని చూడాలి సార్, ప్లీజ్ సార్. బాబు, మీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలీదు. ఎలాగైనా ఆయన మా దగ్గరికి తీసుకొచ్చేయండి. ఆయన ఇక్కడికి వస్తేనే ఇక్కడ ఎన్నో సమస్యలు తీరిపోతాయి. అమ్మా, ఏడవకండమ్మా. శక్తి, చెప్పు, ఏమైంది? బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయన ప్లేస్ మారుతూనే ఉన్నారు. ఆయన లాస్ట్గా ఉన్న చోటు నుంచి కూడా 4 రోజులకు ముందు ఇంకెక్కడికో వెళ్ళినట్టున్నారు. అందుకే నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆయన పేరు చెప్పి ఎక్కడ విచారించినా తెలీదని చెప్తున్నారు. శక్తి, లాస్ట్గా మా నాన్నని చూశారు కదా, ఆ ప్లేస్కి నన్ను తీసుకెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాను. ఈ పక్కనే ఒక 15 కిలోమీటర్లు అంతే. వెళ్దాం. బంగారి, నేను రానా? నేను వస్తానక్క. అమ్మా, నాన్నని మనం ఇంకా కనిపెట్టలేదు. ఆయన లాస్ట్గా ఉన్న చోటుకి వెళ్తున్నాము.
ఇప్పుడు మీరంతా అక్కడికి వచ్చి ఏం చేస్తారు? నేను శక్తితో పాటు వెళ్ళి విచారించి చెప్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నాన్న గురించి రోజు రోజుకి ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే తొందరలోనే మనం నాన్నని కనిపెట్టబోతున్నామని అర్థం. దగ్గరలోనే ఉన్నామమ్మా. నాన్న ఖచ్చితంగా దొరుకుతారు. శక్తి, వెళ్దామా? వెళ్దాం బంగారి. వస్తానమ్మా. భగవంతుడా, నిన్నే నమ్ముకున్నాను. ఎలాగైనా ఆయన్ని మమ్మల్ని ఒకటి చేయి. రా బంగారి, ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ లొకేషనే చూపిస్తోంది. అడిగి చూద్దాం పద. అయ్యా, చెప్పండమ్మా, ఏం తింటారు? లేదయ్యా, చిన్న హెల్ప్. ఏం సాయం చేయాలమ్మా చెప్పండమ్మా. అంటే అయ్యా, ఇక్కడ శేషరత్నం అని ఒకరు పనిచేశారా? మా నాన్న వయసు ఉంటుంది. నల్లగా కొంచెం లావుగా ఉంటారు. పేరేం చెప్పారమ్మా? పేరు శేషరత్నం. శేషారత్నం అనే పేరుతో ఇక్కడ ఎవరూ పనిచేయలేదమ్మా. కొంచెం బాగా ఆలోచించుకుని చెప్పండి అయ్యా. ఆయన ఇక్కడే ఎక్కడో ఉండేవారంట. ఏంటి బాబు, తెలిస్తే చెప్తాను. ఇందులో దాయటానికి ఏముంది? ఆ పేరుతో ఇక్కడ ఎవరూ పనిచేయలేదు బాబు. అయ్యా, మా నాన్న కనబడ్డం లేదని వెతుకుతున్నాను. ఆయన ఎక్కడికి వెళ్లారని తెలియట్లేదు. ఆయన ఈ ఏరియాలోనే ఉంటున్నట్టు మాకు తెలిసింది. అందుకే కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. ఎవరైనా మీ కొట్టులో 2 రోజులు పనిచేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా తినడానికి కూడా వచ్చిండొచ్చు. బాగా ఆలోచించండి.